హాయ్ అండి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం చెయ్యాలో అర్థం కానప్పుడు ఇడ్లీ పిండి, దోసల పిండి ఏమీ లేవు. ఉప్మా ఏమో బోరింగ్‌గా అనిపిస్తుంది తినడానికి అనుకున్నప్పుడు సింపుల్‌గా అప్పటికప్పుడు ఈ దోస బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. సింపుల్‌గా ఇంకా టేస్టీగా అలాగే హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఏం లేదండి, నార్మల్‌గా మన పల్లెటూరు భాషలో అయితే శనగపిండి అట్టు అంటామనమాట. నేనైతే ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. ఇంకా దాంట్లోకే ఒక అరకప్పు బొంబాయి రవ్వ తీసుకొని మనకి దోస వేసుకునే కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట, ఒక పావు గంట అయినా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దాంట్లోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే క్యారెట్ తురుము, కొత్తిమీర, కరివేపాకు అన్నీ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అంతేనండి, మొత్తం కలిసేలాగా కలిపేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని దోసల్లాగా వేసేసుకొని పల్చగా వేసుకొని దూరగా కాలనిచ్చి అప్పుడు తింటే అదిరిపోతుంది. అల్లం పచ్చడి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.